సరే నువ్వు చేసినా కూడా నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాండిడేట్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు. ఎవరు పోరనుకున్నారు, దురదృష్టవశాత్తు దానం నాగేందర్ గారు పోయినరు. పనులు అయితే కావు, ఏమవుతుంది? మన ప్రజల వైపున ఉండాలి కదా. ప్రజలు గెలిపించారు కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. అప్పుడప్పుడు రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పాత్ర హోదీ ఉంటేనే సమస్యలు అర్థమవుతాయి, ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కువ శాతంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇది ఒక వరం కూడా, ప్రతిపక్ష పాత్ర ఒక వరం కూడా. నా దృష్టిలో అందరూ ఒప్పుకోవచ్చు అది వేరే విషయం. నా దృష్టిలో ప్రతిపక్ష హోదా కూడా ఒక వరం ప్రజాస్వామ్యం. ఎందుకంటే నువ్వు సమస్యలు నేర్చుకుంటావు, మళ్ళీ ప్రజలు నీకు అధికారం అప్పచెప్తే నువ్వు ఎక్స్పీడిషియస్గా పనిచేయచ్చు. సమస్యలు ఎక్కువ అతి త్వరగా అర్థమవుతాయి. కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు, కష్టపడి పనిచేసి వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? భయపెట్టిస్తే పోయినరు, ఇబ్బందులు పెడితే పోయినరు అని మాట్లాడుకుంటున్నారు. అది మంచిది కాదు. మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి. ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లైండు గట్లైండు అని అనుకోవద్దు ప్రజలు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్యల పరిష్కారం కాదు, ఒకటే ఎజెండా మనకున్నది. ఎందుకు పోటీ చేస్తాం మనం? ఒక లెజిస్లేటివ్, ఒక చట్టాలను తయారు చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం. కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కొన్ని కోర్టులు కొంత సమయం ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు. ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన రాజీనామా చేసినా, ఆయన ప్రవర్తన చేసినా స్పీకర్ ఇచ్చే అంతసేపు కూడా ఉండదు. ఆయన ఆ ప్రవర్తన, ఆయన రాజీనామా, లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా, పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు. చట్టం అదే విధంగా చెప్పింది. కాబట్టి ఇంకా వేచి చూడవలసిన అవసరం లేదు. స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను.